జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరైతే మొన్న చనిపోయినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ వాళ్ళ కుటుంబాన్ని పోయి పరామర్శించి పరామర్శించడం 25 జరిగింది. లక్షలు ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ భారతదేశం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఇవాళ ప్రాణాలు కోల్పోయినటువంటి మురళీ నాయక్ గారికి, వారి కుటుంబాన్ని ఆదుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ కుటుంబంలో పెద్ద దిక్కినటువంటి మురళీ నాయక్ గారు వారు సంపాదించిన వారి కుటుంబం జీవనోపాధి నడిచే విధంగా ఉంది కాబట్టి, ఒక్కడే కుమారుడు కాబట్టి వారి ప్రాణాలు కోల్పోయి చాలా బాధాకరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు సహాయం చేయడం, అదేవిధంగా పలుమార్లు మనం చూసుకుంటే ఇక్కడ మొన్న చూసుకుంటే ఒక దగ్గర 2-3 చోట్ల ఇది అది టెంపుల్ ఉంది కదా, సింహాచలం టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్రజలకు కూడా 2 లక్షలు ఇవ్వడము, తర్వాత అదే విధంగా మన రైతులకు కూడా డబ్బులు ఇవ్వడం చాలా సంతోషకరం విషయం. జగన్ గారు మీరు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలలో ఉండి ప్రజాసేవ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు కూడా ఒకసారి సీఎం గా అవకాశం ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ కూడా మీరు కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడి ఇలానే ప్రజలకు ఎవరికైనా ఏ సమస్య ఇచ్చినా, మంచి అయినా చెడైనా కూడా ప్రజలను నిరంతరం వాళ్ళకు మీరు అందుబాటులో ఉండి సాయాలు కానీ హెల్ప్ కానీ ప్రతి ఒక్కటి చేసే కూడా మంచిగా ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసే కూడా భవిష్యత్తులో మీకు కూడా మళ్ళీ కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరము ఇలాంటి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొన్న జగన్ గారు నెక్స్ట్ సీఎం అవుతారు. నిరంతరం ప్రజలలో ఉంటే కంపల్సరీ సీఎం అవుతారండి. గతంలో చూసుకుంటే ప్రజల కోసం కొట్లాడిన వల్ల ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు చేసేంత వరకు వారు చేసారు కాబట్టి మళ్ళీ కూడా ప్రజలలో ఉంటే కంపల్సరీ అవకాశం ఇస్తారు. ఎందుకు జగన్ ఇంత మంచి పనులు చేసినా కూడా జగన్ ఎందుకు ఇంతగా ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ చేస్తారండి. పని పాట పని లేని వాళ్ళు పెట్టుకుంటా చేస్తారు. చేసినప్పటికీ కూడా రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని మంచి ఉంటాయి, కొంతమందికి సమాన న్యాయం ఎవరికి చేయకపోయినా కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమంది జరగదు. ఆ విధంగా ఉంటుంది. మొన్న పవన్ కళ్యాణ్, లోకేష్ వస్తే కూడా ఇంత క్రౌడ్ రాలేదు. కానీ ఈ రోజు జగన్ రావడం తోటి పబ్లిక్ చాలా ఎక్కువ వచ్చారు. సో సీఎం అని నినాదాలు కూడా చేశారు. సో దీన్ని బట్టి ఇది చూస్తే గిట్ట మనకు వారు జగన్ గారు వెళ్ళినటువంటి మన దేశం కోసం ప్రాణాలు పెట్టిన వ్యక్తి కోసం వెళ్ళడము, వారి కుటుంబాన్ని పరామర్శించాలని మేము భరోసా ఉన్నామని